నమ్మగలగాలి. నిన్ను రక్షించే దేవుడు సజీవుడు. నిన్ను రక్షించిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. నిన్ను రక్షించుకున్న దేవుడు పరలోకంలో నిత్యము 1000 కోట్ల దూతలతో ఆరాధింపబడుతున్న దేవుడు. నిన్ను కూడా తనతో కూడా ఉంచుకోవడానికి, తన రాజ్యంలో నిత్యము జీవించడానికి ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు నీకు బదులుగా నరక బాధను అనుభవించి ఆ నరకము నుండి రక్షించాడు. కాబట్టి మనం ఎప్పుడు సందేహపడకూడదు. వారి వీరి మాటలు అంగీకరింపకూడదు. మనము మోసపోవద్దు. దేవుడు ఎప్పుడు మనల్ని మోసం చేయడు. మనం ఎప్పుడు మోసపోవద్దు. గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. గలతీ 6లో ఉంటుంది అంటున్నాడు. ఏంటంటే మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. దేవుడు ఎప్పుడు వెక్కిరింపబడు, మనమే మోసపోడు. ఎందుకంటే సాతాను కొన్ని అబద్ధాలను ప్రచురిస్తుంది, వదాంతులు పుట్టిస్తుంది, మనల్ని బలహీనపరుస్తుంది. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా ఏర్పరచబడిన నీవు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడమైన యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. హల్లెలూయా. ఈ ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. ఈ ప్రార్థన దేవుడు విని ఆ చక్రవర్తికి భయం పుట్టించాడు. అక్క ఏం మాటలు లేదు, ఆమెతో రోజు ఆడుకుంటూ కొద్దిసేపు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, దేవుడు ఆ అష్షూరు రాజు యొక్క చక్రవర్తి నుండి విడిపించాడు. చక్రవర్తిని తన సొంత కొడుకులు ఇద్దరు చంపేశారు. ఏం చేస్తుంటే చంపేశారు? చివరి వచ్చిన చూడండి, అతను ఏం చేస్తుంటే వాళ్ళు చనిపోయారు. ఒకసారి చూడండి, చివరిలో 36 వచ్చిన చదవండి. 19:36 వచ్చిన అతడు విశ్వంలో తన దేవత మందిరమందు ఉంచునగా అతని కుమారులైన అద్రేమేలెకును